కనిపించరే? ఎలా కనిపిస్తారు సార్? అందరిని పిలిచి చేసుకోవడానికి ఇదేమైనా ఫిక్స్డ్ మ్యారేజా? మ్యారేజ్ ఫిక్సింగ్. మీ అరుగుర్రాలు మా అరుగుర్రాలు పక్కిపోతుంది. ఇక్కడ పెళ్ళి అన్నారు. ఇక్కడ పెళ్ళేందువా? ఇది కాలేజీ అనుకురా, కాలేజీ మండపం అనుకురా? రేయ్, ఇక్కడ నందు అనే అమ్మాయిని సీను అనేవాడు బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నా అంట. నందు అంటే గౌరీ అనే రౌడీ కనిపెట్టే కదా. నీకు గౌరీ ఎవరో తెలుసా? తెలియదు. నేనేరా? ఏ ఊకారా, నువ్వు రౌడీ. నేనే గౌరీ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేనేరా? ప్రామిస్ నేనేరా? అన్న దండం పెడతాను. పిలవండి. ఏంటలా చూస్తున్నారు? మీరు పెళ్లి ఆపడానికి వచ్చారు, మేము మిమ్మల్ని ఆపడానికి వచ్చాం. చూసావుగా, నీవి 2 చేతులైతే మావి 2000 చేతులు. మేము తలుచుకుంటే అడుగు అడుగు కూడా కదపలేవు. సార్ సార్ ఏం మాట్లాడరండి సార్. రే మర్యాదగా చెప్పు, ఎక్కడ వెళ్ళామాయి? సీనుగాడి దగ్గర ఉంది. వాడెక్కడ్రా? నీ కూతురుతో ఉన్నా. రెచ్చగొడుతున్నావు నన్ను, రెచ్చగొడుతున్నావు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? సీనుగాడి ముందు ఎక్స్పెక్ట్ చేశాడు నువ్వు పోలీసులతో వస్తావని. అందుకే స్పాట్ చేంజ్. పెళ్ళెక్కడ కాదు. ఇక్కడ కాదు మరి ఎక్కడ్రా? చెప్తారు. సీనుగాడు ఫోన్ చేస్తాడు పెళ్ళటానికి. అరే మన్ను వాళ్ళందరూ రాత పట్టరంట, జాగ్రత్త. ఒకసారి చెప్పండిరా. ఏం బాబు, ఏమా ఒకసారి చెప్పండి. ఏదో ఒక చేసి పెళ్ళి ఆపండి సార్. హలో, సుబ్రహ్మణ్యం, మన వాళ్ళందరినీ ఎలక్ట్ చేయండి. ట్విన్ సిటీస్ లోని టెంపుల్స్, రిజిస్టర్ ఆఫీసులు, కళ్యాణ మండపాలన్నీ చెక్ చేయండి. గౌరీ గారి కూతురు ఎక్కడ ఉందో కనుక్కోండి. మనకంటే ముందు పోలీసులు పెళ్లి దగ్గరికి వెళ్తారేమరా? పోలీసులు ఎంత గింజుకున్నా పెళ్ళి ఎక్కడో తెలుసుకోలేరురా. ఇంత సీక్రెట్ ప్లేసే ఉందిరా. ఇంతకి పెళ్ళి ఎక్కడా? గౌరీ ఇంట్లోనే. ఎటు కదలకుండా చేశారు సార్. గౌరీ గారు మీరేం డిప్రెస్ అవ్వకండి. ఏం డిప్రెస్ అవ్వదు సార్, పక్కా ప్లానింగ్ సార్ ఇది. ఫోన్ ఎక్కడ? ఫోన్ ముగింది. హలో రఘు, ఫోన్ గౌరీకి ఇస్తున్నా. శ్రీనివాస్. తెలుసు తెలుసు, నువ్వే అని తెలుసు. విను విను, నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు. కాసేపట్లో పోలీసులు వస్తారు, రెడీగా ఉండవు. ఓకే ఓకే ఓకే, నేను రెడీగానే ఉన్నాను. ముందు నువ్వు వచ్చి 10 నిమిషాల్లో పెళ్లి. అదేరా పెళ్లి ఎక్కడ చెప్పు. చెప్తే షాక్ అయిపోతావు. ఒరే బాబు, నువ్వు ఇప్పుడు ఇచ్చిన షాక్ అంటే పెద్ద షాక్. నువ్వు మగాడైతే నీ ఇంట్లోనే. అవును, నీ ఇంట్లోనే, నందినితోనే. ఎక్కువ టెన్షన్ పడకుండా వచ్చి, నువ్వు వచ్చే వరకు తాళి కట్టను. వీడేంటి సార్ పెళ్లి నా ఇంట్లో పెట్టాడంట? మీ ఇంట్లోనా? నా ఇంట్లో కాదు, నా ఇంట్లో కాదు. ఏంటి సార్ పరువు పొద్దు సార్. ఇంకో 10 నిమిషాల్లో పెళ్లి ఎలాగైనా ఆపాలి. రండి సార్. ఆగండి. పోలీసులు ఇక్కడి నుంచి కదిలితే కట్ చేసుకుంటాం. సార్ ఏం కాదు సార్, వీళ్ళు ఇలాగే బెదిరిస్తుంటారు. ఇది బెదిరింపు కాదు. మీరు ఒక్కడుగు ముందుకేస్తే మేము అనుకున్నది చేసి తీరుతాం. సార్, పోలీసులు మంచి చేయకపోయినా పర్వాలేదు, తెలిసి చెడు మాత్రం చేయకండి ప్లీజ్. ఇద్దరు ప్రేమికులను విడదీసిన పాపం మీకొద్దు. మీరు రండి సార్. మీరు వెళ్ళండి. అదేంటి సార్? ఈ స్టూడెంట్స్ గురించి మీకు తెలియదు. ఈ ఇష్యూలో పోలీస్ ప్రమేయం ఉండదు. ప్లీజ్ గో. ఆగిపోయావే? వెయ్ వెయ్, టచ్ అయ్యి. ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏ? ఎందుకంటే నాకు ఇష్టం లేదు. అదే ఎందుకు ఇష్టం లేదు? అరవకు.
ఆడపిల్ల ప్రేమించిందని తెలియగానే బ్లంట్ గా పెళ్లి చేయొద్దు అనుకోవడం తప్ప ఎందుకు చేయకూడదు అని ఒక క్షణం కూడా ఆలోచించరు. నువ్వు చేయబోడికి 10 చేతులు 10 కాళ్ళు 10 తలలు ఉంటాయా? నాకేముంటాయో వాడికి అవే ఉంటాయి. కాకపోతే వాడి దగ్గర డబ్బు ఉంటుంది, నా దగ్గర ఉండదు. ఆ డబ్బు నేను సంపాదించలేను, నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా? పోనీ వాడి దగ్గర ఉన్న డబ్బు కలకాలం ఉంటుందని నువ్వు చెప్పగలవా? నీతులు నాకు నీతులు చెప్పకరా. నేను చెప్పేది నీతులు కాదు, నిజాలు. నీలాంటి వాళ్ళు ఒప్పుకోలేని నిజాలు. పెద్ద మనిషి నువ్వు పటేలా? నా ఇంటి పరువును కాపాడమని నా కూతురు నీ దగ్గర పంపిస్తే ఇలా చేస్తావా? సిగ్గులేదా నీకు? 20 ఏండ్ల కింద నా బిడ్డను కూడా గిట్లనే తీసుకుపోయి పెండ్లి చేసుకున్నావు యాదుందా? అప్పుడు నేను కూడా నీ లెక్కనే బాధపడినా. ఆ తర్వాత అలవాటైపోయింది. నీకు అలవాటైపోతుందే అక్షింతలే. అంటే నీ కూతుర్ని తీసుకొచ్చానని ఇప్పుడు నా మీద పగ తెచ్చుకుంటున్నావా? నాది పగ కాదు, ప్రేమ. నువ్వు నా బిడ్డని తీసుకుపోయినప్పుడు నేను తండ్రిని, ఆవేశం, నిన్ను సంపేయాలనుకున్నా. ఇప్పుడు తాతని, ఆలోచన. నా మన్మరాలి ప్రేమను బతికించాలనుకున్నా. నువ్వు నా బిడ్డను తీసుకొని పిరికొని లెక్కన పారిపోయినావు. కానీ నీ ఎల్లుడు నువ్వొస్తే గాని అమ్మాయి మెడల తాలి కట్టనన్నాడు. ఈడు మగోడు, దిల్లున్న మగోడు. ఇసుమంటాడు నీ కలడైనందుకు ఆనందించు. పిచ్చి 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 పిచ్చిగా మాట్లాడుకో. వాడు నీకు నచ్చాడేమో, నాకు నచ్చలే. ఇప్పటికీ నచ్చలే వాడు. నచ్చాల్సింది నీకు కాదు, నీ బిడ్డకి. నువ్వీళ్ళ ప్రేమను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెండ్లి జరుగుతుంది. సొంత సముద్రాలు దాటి బురద గుంటలో పడి చచ్చాడంట అలాంటి వాడు. బావగారు అక్షింతలేద్దాం రండి. ఎలా కనిపిస్తున్నాను రా నేను నీకు? పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? అసలు అక్షంతలు ఏమని చెప్పడానికి ఎవట్రా నువ్వు? ఆ సీను వాళ్ళ అమ్మా నాన్న మేమే. మీరు సేఫ్ గా ఉంటుందని మన ఇంట్లోనే దాచిపెట్టాం అన్నయ్య గారు. పదండి. వెళ్ళండి, మీరు వెళ్ళండి. అన్నా, ఆ సీన్ గాడి అమ్మా నాన్న చిలుకూరులో లేరన్నా? అవునా? ఉండరు, లోపల ఉన్నారు. పెళ్లి జరుగుతుంది లోపల. వాడిని లోపల పెట్టుకుని ఊరంతా ఎత్తుకుతున్నాం మనం. నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు. మీరు అన్న ఏసేద్దామన్నా? ఏస్తాం, చంపేస్తారు లోపల. అయిపోయింది పెళ్లి. వెళ్ళి కొట్లు చూడు ఇలా చూస్తున్నాం. వీడచ్చు వాళ్ళ నాన్న పోలికే కదా. అదృష్టవంతుడు శ్రీనుగాడు, అందుకే కొడుకు పుట్టాడు. కూతురు పుట్టాల్సింది, అప్పుడు తెలిసేది. ఊరుకోండి. ఏంటండి బాబునాయుడు గారు? ఏంటి మీ కూతురు లవ్ లో పడిందా? ముందు వాడికేసి పెళ్లి చేయండి. వద్దు, ఈ యూత్ జోలికి ప్రేమ జోలికి వెళ్ళొద్దు, చాలా ప్రమాదం. అనుభవంతో చెప్తున్నాను విను. ముందు బాధగానే ఉంటుంది, తరువాత అలవాటు అయిపోద్ది.